అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. మధుకర్ కుటుంబానికి అండగా ఉంటాం. ఆత్మహత్యకు కారణమైన వారిని వదలబోం. నీల్వాయిలో రామచంద్రరావు వ్యాఖ్యలు. చెట్టినాడు సిమెంట్ ఫ్యాక్టరీపై కొండా సీరియస్. రైతులకు పరిహారం ఇవ్వాలంటూ డిమాండ్, లేదంటే ఆందోళన తప్పదన్న విశ్వేశ్వర్ రెడ్డి. అత్యవసర పరిస్థితుల్లోనే హాజరు కాలేదు. మేడారం సమీక్షపై కొండా సురేఖ రియాక్షన్. మంత్రిగా పరిధులున్నాయంటూ కామెంట్. గూగుల్తో చరిత్రాత్మక ఒప్పందం. డేటా సెంటర్ ఏర్పాటుకి ఎంఓయూ. విశాఖలో 88,000 కోట్ల పెట్టుబడి. నకిలీ మద్యం కేసులో ఇరికించే కుట్ర. జనార్దన్ పరిచయమే కానీ ఫ్రెండ్ కాదు. తనపై కక్ష గట్టారన్న జోగి రమేష్. సోదరి సునీత పట్ల జాలి పడుతున్నా, కన్నీళ్లతో సానుభూతి పొందే ప్రయత్నం అది. జూబ్లీ హిల్స్ లో అభివృద్ధి శూన్యమన్న పొన్నం. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణతో దోపిడీ. ప్రభుత్వ నిర్ణయాన్ని అందరూ వ్యతిరేకిస్తున్నారు. వైసీపీ పోరాడుతుందన్న ధర్మాన ప్రసాదరావు. మునుగోడు ప్రజల ఆరోగ్యమే ముఖ్యం. మైన్స్ పక్కన పర్మిట్ రూమ్లో ఉండనివ్వను. ఎక్సైజ్ పాలసీని సమీక్షించాలన్న రాజగోపాల్ రెడ్డి. నిర్మల్ జిల్లాలో రైతుల పాదయాత్ర. భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో నిరసన. వరద నష్టపరిహారం చెల్లించాలంటూ డిమాండ్. వనం వీడిన మల్లోజుల వేణుగోపాలరావు. మావోయిస్టు పార్టీకి గుడ్ బై. 60 మందితో కలిసి లొంగుబాటు. తిరుమలలో సిఐడి బృందం. పరకామణి దొంగతనం కేసులో విచారణ. రికార్డుల్ని పరిశీలిస్తోన్న అధికారులు. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసం. కోట్లు కొల్లగొట్టిన రాజారెడ్డి, వీరారెడ్డి. నంద్యాల జిల్లా దొర్నిపాడులో బాధితుల ఆందోళన. స్కూల్ బస్సును ఢీకొన్న లారీ. ఇరుక్కుపోయిన డ్రైవర్. నల్గొండ జిల్లా శెట్టిపాలెం జంక్షన్ దగ్గర ప్రమాదం. బాలుడిపై లైంగిక దాడికి యత్నం. అరవడంతో పరారైన దుండగుడు. హైదరాబాద్ బండ్లగూడలో ఘటన. ఆగని ఇసుక దంద. మహబూబాబాద్ జిల్లాలో అక్రమ రవాణా. వాగులో బోల్తా పడ్డ ట్రాక్టర్. వాడపల్లి వెంకటేశ్వర ఆలయంలో బ్రహ్మోత్సవాలు. పోటెత్తిన భక్తజనం. కళ్యాణానికి పట్టు వస్త్రాల సమర్పణ. వెంట్రుక కూడా పీకలేరు. తొక్కాలని చూస్తే పడిపోను. బన్నీవాసు ఘాటు కామెంట్స్. వివక్షను సహించబోం. ఓ క్రమ పద్ధతిలో పూరన్ని హింసించారన్న రాహుల్. ఐపీఎస్ కుటుంబానికి పరామర్శ. కేరళలో టెకీ ఆత్మహత్య. ఆర్ఎస్ఎస్ పై అనంత్ అజీ ఆరోపణలు. స్వతంత్ర దర్యాప్తు జరగాలన్న సంఘ్. వెస్టిండీస్ పై భారత్ గెలుపు. 7 వికెట్ల తేడాతో ఘన విజయం. 2-0తో సిరీస్ కైవసం.